నిజం. ఆ రోజు మీరు ఊ అంట పాటప్పుడు కూడా అది ఒక అమ్మాయి గురించి రాసినట్టు అనిపించలేదు సార్ నాకు. ప్రజెంట్ ఈ కలియుగంలో ఒక అమ్మ గురించి రాసినట్టు అనిపించింది నాకు ఆ పాట. నిజంగా ఇదే మాట నేను మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా నైట్ దేవి గారికి వాయిస్ పంపిస్తే ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి అబ్బబ్బా చాలా థ్యాంక్స్ అనిల్ గారు, అసలు అద్భుతంగా చెప్పారు. ఒక లేడీ నుంచి అప్రిసియేషన్ రావడం నాకు చాలా సంతోషం. అది ఐటమ్ సాంగ్లో నిజంగా అసలు అలా చూడలేదు సార్ దాన్ని. ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది, ఆ పదజాలం అలాంటిది. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు, మహిళలు, మగువలు ఎదుర్కొంటున్న ఒక నిశ్శబ్ద సమస్య. ఎగ్జాక్ట్లీ. చెప్పలేరు, బయటికి అనలేరు. వాళ్ళ ఆఫీసులో, వాళ్ళ పనిచేసే కార్యక్షేత్రాల్లో, వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన ఉన్నవాళ్ళు, వాళ్ళతో నడిచేవాళ్ళు ఎన్నో ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు. అన్నీ చూస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. అది కేవలం అమ్మాయి అంతరంగంలో మాత్రమే నిక్షిప్తమైన విషయం. అది బయటికి ఎవ్వరూ చెప్పలేరు. నిశ్శబ్దమైన ఒక సమస్య. కదిలిస్తే అలా కుప్పలు తెప్పలుగా వస్తాయి కానీ రావు. వాళ్ళు బయటికి తీసుకొచ్చే స్థితిలో ఏ అమ్మాయి, ఏ మగువ, ఏ మహిళ లేదు. అలాంటి ఒక భయంకరమైన ఒక విషం లాంటి సమస్యని ఒక గీతంలో, ఒక ప్రత్యేక గీతంలో చెప్పే అవకాశం రావడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చింది, దాన్ని అందంగా చెప్పి ఒక అద్భుతమైన బాణీలో, ఒక 4 స్వరాలతో కూర్చిన బాణీలో దేవి గారు 4 స్వరాలతో కూర్చారు. ఇంతకుముందు ఇళయరాజా గారు 3 స్వరాలతో ఒక పాట చేశారు, ఈయన 4 స్వరాలతో కూర్చారు. ఆ 4 స్వరాల పాటలో నేను, సుకుమార్ గారు మా ఆలోచనలు పెట్టి అందంగా రాసి దానిలో నర్తించడానికి సమంత గారు ఒప్పుకోవడం. మీ కాల్ తర్వాత సమంత గారితో మాట్లాడారు ఒక 15 నిమిషాలు. ఆ రోజు డిసెంబర్ 10 రోజు మీరు చేసిన తర్వాత 10 నిమిషాలు సమంత గారు ఫోన్ చేశారు. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ ధైర్యానికి, ఆవిడ సాహసానికి, ఆవిడ భోళాతనానికి కూడా ప్రతిఫలం లభించింది. పాట ఎంతో ఘన విజయం సాధించి ఆవిడకు మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది, అందరికీ మంచి పేరు వచ్చింది. సరే, పేరు విషయం పక్కన పెడితే, పేరు రావాలనో కాదు, విజయం సాధించాలి అని ఉంటుంది, పేరు వస్తుందిలే తర్వాత విషయం. కానీ సమస్యను మాత్రం చెప్పాలన్న ఒక దృఢ సంకల్పంతో, ఒక కృత నిశ్చయంతో మాత్రం పనిచేసాం. 20-25 రోజులు పనిచేసాం. చేసి ఎక్కడ ఏ పదం అలా ఒక జారితే ఇంకేమన్నా వేరే అర్థం ధ్వనిస్తుందా, తప్పవుతుందా అని చాలా జాగ్రత్తగా అప్పటికి నేను 4 పాటలు రాశాను. రాసి నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగి వస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా నీ దేవుణ్ణవుతాను. ఇలాంటి బలమైన భావాలు ఇంత విస్తృతమైన ఒక ఆలోచనలు పాటలో చెప్పి, ఒక మామూలు భాషలో, సరళమైన భాషలో, వాడుక భాషలో, వ్యావహారిక భాషలో చెప్పి, అప్పటికే దాక్కో మేక ఒక ఆటవిక నీతి, అరణ్య రీతిని అందంగా చెప్పి, కథానాయకుడి పాత్ర ద్వారా చెప్పి, తర్వాత స్వామి శ్రీవల్లి, ఇప్పుడు ఎవడరా నువ్వు ఈ పాట, 4 పాటలు చెప్పిన తర్వాత మనల్ని తిట్టొద్దురా నాయన, 4 పాటలు అద్భుతంగా రాసాం, అందరూ పొగుడుతున్నారు. ఈ చిట్టచూరి పాటలో మనం ఏ చిన్న తప్పు చేసినా మనం అనవసరంగా మనం తిట్లు తింటాం. తిట్లు తినకుండా జాగ్రత్తగా గడవాలి అన్న ఉద్దేశంతో నేనైతే 25 రోజులు నిద్రపోలేను. నేను మామూలుగా సుకుమార్ గారు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, రోజుగారు 2 కాల్స్ చేస్తే నేను 3వ కాల్ నేను వెళ్తాను. కానీ ఈసారి అలా కాదు, నేనే సుకుమార్ గారు ఫోన్ చేసి డైరెక్ట్గా నేను వస్తున్నా, ప్లీజ్ ఎక్కడన్నా చెప్పండి, ఇంట్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, మణికొండలో ఉన్నారా అని చెప్పేసి ఆయన సమయాన్ని తీసుకొని నేను వెళ్ళి మనం దీన్ని మార్పులు చేద్దాం, ఇలా చేద్దాం అని అడక్కముందే 2-3 రకాలుగా చూడండి అని చెప్పి ఆ పాటను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను. చాలా కృత నిశ్చయం అని చెప్పాను కదా, దానికి ఫలితం కూడా లభించింది. ఎంతోమంది ఇప్పుడు పాట విజయం సాధించడం పక్కన పెడితే ఎంతోమంది హృదయాలకు చేరువడం, కదిలించడం, ఆలోచింపచేయడం, వాళ్ళ ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆ పాట విన్న వాళ్ళు ఎంతమంది మగాళ్ళు వినుంటారు, ఎంతమంది అమ్మాయిలు వినుంటారు.
ఎక్కడో చోట వాళ్ళ హృదయాల్లో ఏదో ఒక మూలన, ఒక అరలోనో ఒక పొరలోనో ఆ పాట తాలూకు భావం నిండిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిండిపోయి ఉంటుంది. ఎక్కడో ఒక మూల అలా ఒక చిన్న అరలో, ఒక చిన్న లేయర్లో ఉంటుంది. ఆ లేయర్ ఎప్పుడో ఒకప్పుడు అలా అలా నేను ఉన్నాను అని చెప్పేసి ప్రభావం చూపిస్తే చాలు కదా. నిజం సార్. నేను మీద ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చాలాసార్లు 21 అవమానాల తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానని చెప్పని ఒక షోలో. అప్పుడు 21 అవమానాలు రాసుకున్నాను. ప్రతిదీ కూడా నేను ఇంజనీరింగ్ విద్యార్థిని కదా, సాంకేతిక విద్య కాబట్టి కొంచెం కొత్తగా, భిన్నంగా, నవ్యంగా ఆలోచించేవాడిని. జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూస్తాను. ఊహల్లో ఎక్కువ ఉన్నా కూడా వాస్తవిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా అవ్వకపోతే ఏం చేయాలి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవమానాలు రాసుకున్నాను. ప్రతి ఆఫీస్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి రకరకాలుగా ఎదురవుతున్నాయి. అరే ఇంజనీరింగ్ స్టూడెంట్ని చదువుకుంటున్నాను, ఇంత మంచి పేరు, ఇంత మంచి చదువు ఉంది, ఇంత మంచి నేపథ్యం ఉంది, అయినా కూడా అవమానాలు ఎదుర్కొంటున్నాను ఏంటని చిన్న బాధ, చిన్న ఒక రకమైన ఒక కుంగుబాటు ఉంది. అయినా కూడా వెనకడుగు వేయక లేదు, ఎదుర్కొన్నాం. ఎన్ని ఎదుర్కొన్నామో చూద్దాం. 100 వరకు పెట్టుకున్నాం ఒక పరిధి. 100 దాటితే ఇంకా మనం నమస్కారం పెట్టి మనం వెనక్కి వచ్చేద్దాం. 100లో పని అయితే పని అయినట్టే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 18, 19, 20, 21 దగ్గర అవమానాలు ఆగిపోయి సన్మానాలు మొదలయ్యాయి. ఇదంతా కూడా ఈ నేపథ్యాన్నంతా తీసుకొని ఒక పాటలో చెప్పాను. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అద్భుతం సార్. నిజంగా కొన్ని సాంగ్స్ అసలు వింటూ ఉంటే ఇన్స్పిరేషను, మన జీవితంలో మనకు అదే సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇలాంటివే మనిషిని నిలబెడుతూ ఉంటాయి అనిపిస్తుంది మానసికంగా. మేము మా ఇంటి పక్కన, మా ఊరు పక్కన కోటంచ అని గుడి, నరసింహస్వామి మా ఇళ్ళ. ఓకే. చిన్నప్పుడు నా తల వెంటలు అక్కడ తీశారంట. ఎక్కువ మాకు నమ్మకం గురి. అయినా మంచి రింగులు జుట్లు వచ్చింది సార్ మీకు. నరసింహస్వామి మా అందరికీ మేము ఆ కోట గుడికి వెళ్తాం. నాది ఇప్పుడు 26వ సంవత్సరం దాటి 27 సంవత్సరాలకు అడుగు పెట్టాను. సినిమా నా ప్రస్థానం 27 సంవత్సరాలు కొనసాగుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నో 3400 పాటలు పైగా రాశాను. 3500 పైగా రాశాను. 840 సినిమాల్లో రాశాను. ఇప్పటికీ ఎన్నో విజయవంతమైన పాటలు రాశాను. అయితే ఊరు వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళాక ఈవో ఒక ఆవిడ ఉంది, మహిళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆవిడ నన్ను చూసి
పక్కన పూజారి చంద్రబోస్ గారండి, ఈయన సినిమాలో పాటలు అసలు మన ఊరు పక్క వచ్చి అల్లగారు కానీ చూసి ఎవరి ఏమనుకున్న పాట ఈయనే కదా రాసింది సార్ అని వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పాట చూపించింది. ఎన్నో పాటలకు ఎన్నెన్నో గొప్ప చిత్రాలు గొప్ప గొప్ప పాటలు రాశాను, కానీ ఈ పాటకు వచ్చిన విజయం అంటే ఊర్లో ఒక మారుమూల ఊళ్ళో నన్ను గుర్తించడానికి ఆ పాట ఉపయోగపడింది. ఏ పాట సార్ అది? ఎవరేమి అనుకున్నా ఇప్పుడు ఈ పాట రైట్ నాకు గుర్తింపు తీసుకొచ్చింది ఆ ఊరిలో, ఆ గుళ్ళో. మా ఊరు శ్రీహరి గారిదే కదండి అది పాట? ఇది జగపతి బాబు గారు, కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు గారు పాడారు. ఓకే. అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇప్పటికీ నేను నమ్ముతా విషయం, 500 సంవత్సరాల క్రితం ఎవరి గుర్తింపును ఆశించకుండా కోరుకోకుండా తన ఆత్మానందం కోసం, తన సంతృప్తి కోసం, తన సంతోషం కోసం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వెంకటేశ్వర స్వామి మీద 33,000 కీర్తనలు రచించారు అన్నమయ్య గారు. బా, మీరు వింటారు, మీరు పొగుడతారు, మీరు డబ్బులు ఇస్తారు, మీరు వచ్చి చాలా కప్తారు, మీరు కిరీటం పెడతారు, మీరు వచ్చి ఇది చేస్తారని కాదు, కేవలం తన ఆత్మానందం కోసం, తన ఆరాధన భావాన్ని వ్యక్తం చేయడం కోసం జీవితాన్ని ధారపోశారు, కీర్తనలుగా ధారపోశారు. 33,000 సంకీర్తనలు రచించడం జీవితంలో సాధ్యమండి ఎవరికైనా? ఏం ఆశించారు 500 సంవత్సరాల క్రితం? అంటే ఒక మంచి పని చెయ్యాలన్న కృత నిశ్చయంతో, సంకల్పం, ఒక సత్సంకల్పంతో ఒక మంచి పని చేసి రాశారు అని పోయారు. ఆ కీర్తనలు ఎక్కడో పోయాయి. తర్వాత మంచి పని చేశారు కాబట్టి దాన్ని గుర్తించడానికి ఎవరో ఒకరు వస్తారు. కరెక్ట్. రావాల్సిన సమయంలో రావాల్సిన గుర్తింపు వస్తుంది. మనం మంచి పనులు చేయడం మాత్రమే చేస్తూ ఉండాలి. గుర్తింపు వస్తుందా రాదా అని మనం ఏమాత్రం ఆలోచించకుండా చేస్తూ పోతుంటే నిజంగా అది మంచి పనే అయితే కనుక దాని గుర్తింపు వస్తుంది.